హాయ్ హలో నమస్తే. ఏపీ ఎంసెట్ ర్యాంక్ రాని వాళ్ళకి డిక్లరేషన్ ఫామ్ అడిగారండి. ఎలా సబ్మిట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఎవరెవరు ఎలా ఎంటర్ చేయాలి మార్క్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా అందరికీ. సో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం ద్వారా ఎంతమందికి అప్డేట్స్ నచ్చుతున్నాయి, ఎంతమందికి ఇంకా అప్డేట్స్ ఇవ్వాలని నాకు తెలుస్తుంది. సో ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇక్కడ మనకి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయగానే మీకు డిక్లరేషన్ అవసరం ఉందా లేదా అనేది అక్కడ చూపిస్తుంది. ఫస్ట్ మీకు ఒకవేళ ఏపీ స్టూడెంట్ అయ్యి మీ డాటా వాళ్ళ దగ్గర ఉంటే నాట్ రిక్వైర్డ్ ఫర్ ఏపీ స్టూడెంట్స్ అని మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ నీడ్ నాట్ టు అప్లైడ్. సో వాళ్ళకి అవసరం లేదని చెప్పారు. ఒకవేళ మీకు ర్యాంక్ రాకపోతే ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం నాట్ రిక్వైర్డ్ ఫర్ ఏపీ స్టూడెంట్స్ అని మీకు రావడం జరుగుతుంది. సో తర్వాత వాళ్ళ డాటా అనేది ఇంటర్మీడియట్ బోర్డు నుంచి గ్యాదర్ చేసుకొని మీకు ర్యాంక్స్ ఇస్తారు. సో మిగతా బోర్డు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లోడ్ చేయాలి. ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తా. సో ఫస్ట్ పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మ్యాక్సిమం మార్క్స్, అలాగే సెక్యూర్డ్ మార్క్స్. సో సెక్యూర్డ్ మార్క్స్ అని అంటే మీకు వచ్చిన మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ అంటే టోటల్ మార్క్స్, అంటే ఆ సబ్జెక్ట్లో ఉన్న టోటల్ మార్క్స్. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మార్క్స్ కంబైన్ చేసి ఎంటర్ చేయాలి. సో ఓన్లీ సెకండ్ ఇయర్ లేదా ఓన్లీ ఫస్ట్ ఇయర్ ఎంట్రీ చేస్తే మాత్రం మళ్ళీ మీకు ర్యాంక్ రావడానికి చాలా టైం పడుతుంది. ఓకేనా? ఇప్పుడు మిస్టేక్ చేయకుండా ఖచ్చితంగా జాగ్రత్తగా ఎంట్రీ చేయండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సపోజ్ మనకి ఎంపీసీ వాళ్ళ విషయానికి వస్తే, ఎంపీసీ రెగ్యులర్ విషయానికి వస్తే తర్వాత మీకు ఓపెన్ వాళ్ళకు కూడా చెప్తాను. ఫస్ట్ ఇయర్లో 75 మార్క్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్లో 75 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 150 మార్క్స్. ఫస్ట్ ఇయర్లో 150 మార్క్స్ ఉంటాయి. అంటే మీకు ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ బిలో 150 మార్క్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్ మ్యాథ్స్ బిలో 150 మార్క్స్ ఉంటాయి. మొత్తం కలిపి మొత్తం ఎంత? 300 మార్క్స్. సో ఆ 300 మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఈ 300 మార్క్స్లోకి వెళ్ళి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది అది ఇక్కడ ఎంటర్ చేయండి. మ్యాథమెటిక్స్ వాళ్ళు. నెక్స్ట్ అలానే సేమ్ ఫిజిక్స్ కూడా. ఫిజిక్స్కి వచ్చేసరికి మనకి ప్రాక్టికల్స్ ఉంటాయి. మ్యాథ్స్కి ప్రాక్టికల్ ఉన్నాయి కాబట్టి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాథ్స్ మనకి ఫిజిక్స్ వచ్చేసి 60 మార్క్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 60 మార్క్స్, టోటల్గా 120 మార్క్స్ ప్లస్ మనకి 30 మార్క్స్ ప్రాక్టికల్స్. మొత్తం ఎంత? 150 మార్క్స్. సో 150 మార్క్స్ ఎంటర్ చేయండి. సో మీకు మ్యాక్సిమం మార్క్స్ దగ్గర 150 మార్క్స్ ఎంటర్ చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది, ప్రాక్టికల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, 60 మార్క్స్కి 50 మార్క్స్ వచ్చాయా, లేదా సెకండ్ ఇయర్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, మొత్తం ఓవరాల్గా 150కి 140 వచ్చాయి అనుకోండి. సో 140 ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ కెమిస్ట్రీ, సేమ్ కెమిస్ట్రీ కూడా అలానే ఎంటర్ చేయండి. సో కెమిస్ట్రీకి ఎంట్రీ చేశాక సేమ్ మీకు కెమిస్ట్రీ కూడా 150 మార్క్స్, 150 టోటల్ మార్క్స్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, 150యా, 140యా, 160యా, 150యా, ఇలా ఎంటర్ చేయండి. సపోజ్ 130 వచ్చాయి. సో ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ టోటల్ మార్క్స్ మొత్తం ఇప్పుడు ఎంపీసీకి ఎన్ని గ్రూప్ టోటల్ మార్క్స్ ఎన్ని, 600 మార్క్స్, మీకు ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అది చూసుకోండి. ఇది ఎంపీసీ రెగ్యులర్ వాళ్ళకి. బైపీసీ రెగ్యులర్ వాళ్ళకి కూడా సేమ్ మనకి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 60, 60, 60, 60, అలాగే ప్రాక్టికల్స్ 30, 30, 30 కలిపితే 600 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీకు అక్కడ చూపిస్తుంది. సో ఇది రెగ్యులర్ వాళ్ళకి. నెక్స్ట్ ఓపెన్ ఇంటర్ వాళ్ళకి లేదా సిబిఎస్ఈ వాళ్ళకి చూద్దాం. మీకు 500 మార్క్స్ ఉంటాయి అనుకుంటా మ్యాక్సిమం. సో 500 మార్క్స్లోకి వెళ్ళి మీకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, లేదా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ బైపీసీ సంబంధించి కానీ ఇక్కడ మీకు మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అనేది ఇక్కడ మీకు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీకు అవుట్ ఆఫ్ 100 మార్క్స్ ఉంటాయి అనుకుంటా మ్యాక్సిమం మార్క్స్ సబ్జెక్ట్కి. ఈచ్ సబ్జెక్ట్కి 3 సబ్జెక్ట్స్కి 300 మార్క్స్ ఉంటాయి. సో మీకు టోటల్ వచ్చిన మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, టోటల్ మార్క్స్ ఇక్కడనే టోటల్ కాదు, మీ సబ్జెక్ట్కి సంబంధించి మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని, నెక్స్ట్ కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ టోటల్ మార్క్స్ ఎన్ని, మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని ఎంటర్ చేయాలి. అలాగే సేమ్ మనకి ఎంపీసీకి సంబంధించి గ్రూప్ టోటల్. సో మొత్తంగా 300 మార్క్స్కి ఉంటుంది మీకు ఓపెన్ ఇంటర్ వాళ్ళకి. ఆ 300 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ సిబిఎస్ఈ వాళ్ళకి కూడా మ్యాక్సిమం ఇలానే ఉంటుంది. సిబిఎస్ఈ వాళ్ళకి 500 మార్క్స్కి ఉంటాయి. ఒక సబ్జెక్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. సో కాబట్టి అది కూడా చూస్తూ ఎంటర్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే మెమో అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ హ్యావ్ రీడ్ కేర్ఫుల్ అని చేసి మెమో అప్లోడ్ చేయాలి. మెమో ఎలా అప్లోడ్ చేయాలి చూపిస్తా. సో మీ యొక్క ఇంటర్మీడియట్ మెమో చూస్ చేసుకోవాలి. అది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. పీడిఎఫ్ ఫార్మాట్లో లేకపోతే ఇప్పుడు మీరు ఫోటో తీసుకోండి, మీ ఫోన్లో ఫోటో తీసుకొని మీ ఇంటర్ మెమోని ఫోటో, సో ఆ ఫోటోని మీరు పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే మీకు
గూగుల్లోకి వెళ్ళి కన్వర్ట్ ఇమేజ్ టు పీడిఎఫ్ అని వచ్చినా వస్తుంది, లేదంటే ఐ లవ్ పీడిఎఫ్ అని ఎంటర్ చేయండి. ఐ లవ్ పీడిఎఫ్ అని ఎంటర్ చేశాక ఇక్కడ మీకు జేపీజే టు పీడిఎఫ్ అని వస్తుంది. సో క్లిక్ చేయండి, సెలెక్ట్ జేపీజే ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇమేజెస్ అడుగుతుంది, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్వర్ట్ అని ఇట్లా మీకు చూపిస్తుంది. సో డన్ మీద క్లిక్ చేసి కన్వర్ట్ టు పీడిఎఫ్ అని ఇట్లా రాగానే మీకు కన్వర్ట్ అయ్యేట్టు కనిపిస్తుంది మేము. సో అది 300 KB ఉందా లేదా చెక్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి, మళ్ళీ అక్కడ అప్లోడ్ చేయండి. ఫస్ట్ మనకి ఇది ఫోటో తీసి స్కాన్ చేసి కన్వర్ట్ చేసుకోండి. ఆ తర్వాత వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లోడ్ చేయండి. సో ఇది యూస్ఫుల్ అయిందా లేదా అనేది కామెంట్ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా మెన్షన్ చేయండి. ఓకేనా? వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ అని చేయండి, డిస్లైక్ అని చేయండి, ఏదో ఒకటి మాత్రం చేయండి. థ్యాంక్ యూ.